ప్రజలందరికీ సమాన హక్కులు అవకాశాలు దక్కాలన్నారు టీజేఎస్ చీఫ్ ఎమ్మెల్సీ కోదండరాం. సమాజంలో అసమానతలు పోయి అందరూ సమానత్వంతో బతకాలనేదే రాజ్యాంగ ఉద్దేశమన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని టీజేఎస్ ఆఫీసులో రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్నారు కోదండరాం. జాతీయ జెండా ఎగురవేసి అందరికీ గణతంత్ర దినోత్సవ విషయం చెప్పారు. గత పాలకులు రాజ్యాంగాన్ని మార్చాలని అడ్డగోలుగా మాట్లాడారని విమర్శించారు కోదండరాం. జరుపుతున్న సందర్భము ఈసారి ప్రత్యేకమైనది. రాజ్యాంగం రాసుకొని ఆచరణలోకి తెచ్చుకున్న రోజే మనకు రిపబ్లిక్ డే. అంటే రిపబ్లిక్ డే అంటే మనం ఆ రాజ్యాంగాన్ని గుర్తు చేసుకోవటం, ఆ రాజ్యాంగ విలువల ప్రకారము బతుకుదామని ఒక నిబద్ధతను ప్రకటించటం. ఈ పార్టీ అధ్యక్షుడిగా నాకు ఒక అవకాశం ప్రభుత్వం కల్పించిందంటే అది పార్టీ చేసిన సభ్యులందరూ సమిష్టిగా మొన్న ఎన్నికల్లో చేసినటువంటి కృషి ఫలితం తప్ప అది వ్యక్తిగతమైనటువంటి ఒక గెలుపుగా మాత్రం నేను దాన్ని చూడట్లేదు. అందరం కలిసి చేసిన పోరాటం. కాంగ్రెస్ పార్టీ ఇలా మనకు ఒక అవకాశం ఇచ్చింది. ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా ఎమ్మెల్సీ చేస్తారని ప్రకటించి ఎమ్మెల్సీగా చేయటానికి వారు పూనుకున్నారు. కేంద్ర కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా మనకు సంపూర్ణంగా అన్ని విషయాల్లో వారు కూడా మన ఎమ్మెల్సీ కావటానికి వాళ్ళు కూడా సానుకూలంగా దాన్ని నిర్ణయాలు తీసుకోవటం, గవర్నర్ గారు ఈ నిర్ణయాన్ని వారు కూడా ఆమోదం తెలపటం, మొత్తం మీద వారందరికీ కూడా మనం ఈ సమయంలో